వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను విజయ్. ముందు హెడ్లైన్స్ చూద్దాం. ఎన్నికల అనంతర హింసతో కడప జిల్లాలో కఠిన చర్యలు, ర్యాలీలపై నిషేధం విధించామన్న డీఎస్పీ వినోద్ కుమార్. సింహాచలం కొండపైకి సోలార్ పవర్ బస్సులు ప్రారంభించిన చైర్మన్ అశోక్ గజపతిరాజు. వర్షానికి కారుతున్న పాలేరు డబుల్ బెడ్రూమ్ ఇల్లు, రిపేర్లు చేపట్టాలని అధికారులకు బాధితులు మొర. కొనిజర్లలో బస్సు చక్రం కింద పడి మహిళా మృతి, ఫుట్బోర్డ్ నుంచి జారిపడిన అనుష స్పాట్లోనే డెడ్. ఎమ్మిగనూరు యువకుడికి సైబర్ నేరగాళ్లు బురిడి, ఇబ్రహీం ఖాతాలో సొమ్ము మళ్లించిన కేటుగాళ్లు. కొమరంభీం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా సాగింది. జిల్లా కలెక్టరేట్లో కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధ్యక్షతన నిర్వహించిన జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వాడివేడిగా జరిగింది. జిల్లాలో అధికారులు సరిగా పనిచేయడం లేదని సభ్యులు నిలదీశారు. R&B ఫారెస్ట్, వ్యవసాయ అధికారుల నిర్లక్ష్యం జిల్లా ప్రజలకు శాపంగా మారిందని మండిపడ్డారు. పనులలో నిర్లక్ష్యం వహిస్తున్న కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్టులో పెట్టాలని సభ్యులు సూచించారు. ఫారెస్ట్ అధికారులపై ఎమ్మెల్యే కోవాలక్ష్మి మండిపడ్డారు. పోడు భూములను ట్రాక్టర్లతో దున్ననివ్వకుండా అడ్డుకుంటూ గ్రామాల్లో బోర్లను వేయనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళంతా నీళ్ళు స్టాగ్నెట్ అవుతుంది. హాఫ్ ఆఫ్ 1 మీటర్ రేపు సిపిఐ అయిపోయి కూలిపోతే చాలా పెద్ద ప్రమాదం ఒకటి. ఈ ఆర్ఎండ్ ఎందుకు పైకి ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ ప్రేమల గార్డెన్ ఉంది సార్, ఎవ్రీబడి నో సార్. ప్రేమల గార్డెన్ సెంటర్, సిటీ సెంటర్ పెద్ద గుంత అయిపోయి ఆ బ్రిడ్జ్ దగ్గర దాదాపు 5-6 సంవత్సరాలు ఆ రోడ్డు మీద మనం అందరం పైకి ఏమంటే వాట్ ఇస్ ద రీజన్ ఫర్ దట్? whether you have no money, you ask the director, this is very emergency work. అంటే ఎందుకంత నిర్లక్ష్యం? ఇప్పుడు మీరు చేస్తారు, ఇప్పుడు మేడం చెప్పినట్టు ఆసిఫాబాద్ ప్రాంతంలో మనం పోతున్నాం. అక్కడ ఈ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నేను ప్రిన్సిపల్ గారితో మాట్లాడి ఎక్కడ ఏం చెప్పినారంటే మనకు వెనుకబడిన ప్రాంతం అండి, మీకు ఫారెస్ట్ పర్మిషన్ పేరు మమ్మల్ని ఇబ్బంది పెట్టకండి అంటే ఎక్కడ ఇబ్బందులు ఉన్నా కూడా పర్మిషన్ లేకుండా మీరు ప్యాచ్ వర్క్ చేసుకోమని అనుమతించారు. వాళ్ళ స్కూల్లో చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ రోడ్స్ మీరు పర్మిషన్ రావడానికి 2-3 ఏళ్ళు అయితే ఆ 2-3 ఏళ్ళు మేము ఆ గుంతల రోడ్ల ఎదగాలంటే ఎంత దారుణమైన పరిస్థితి అంటే ఆ ఇన్నోవా తిరగక నేను ఒక మహిళకి చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి ఓ వీడియో విడుదల చేశారు. రైతన్నలారా అధైర్యపడొద్దు, మీకు మేమున్నామంటూ ఈ వీడియో ద్వారా ధైర్యం చెప్పారు. అకాల వర్షాలతో జరిగిన నష్టంపై ప్రభుత్వ అధికారులతో మాట్లాడాం. ధాన్యం కొనుగోలులో ఎలాంటి పొరపాట్లు, జాప్యం లేకుండా చూడాలని అధికారులను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్ర రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు ఎమ్మెల్యే వివేక్. నిన్న ఈరోజు వర్షాలు పడడం వల్ల రైతులకు నష్టపడడం జరిగింది. అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఎక్కడ కూడా నష్టపోకుండా తొందరగా ఏదైతే ప్రొక్యూర్మెంట్ జరగాలనో అది వేగవంతంగా చేయాలని చెప్పి అధికారులకు కోరడం జరిగింది. ఎక్కడైతే రైతులు నష్టపోయినారో వారికి నష్టపరిహారం చెల్లించాలని చెప్పి ఆల్రెడీ ముఖ్యమంత్రి గారితో మాట్లాడడం జరిగింది. దీంట్లో రైతులు భయపడేది అవసరం లేదని చెప్పి మళ్ళొక్కసారి వారికి భరోసా ఇప్పిస్తూ అధికారులందరూ కూడా తొందరగా చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను.
సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ నేత వినోద్ కుమార్ తీవ్రంగా ఫైర్ అయ్యారు. రాష్ట్రంలో ఇప్పటివరకు రైతు భరోసా అమలు కాలేదని అన్నారు. పంట కోతల తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు ఇచ్చిందని మండిపడ్డారు. రైతు భరోసా అమలు చేసి ఎకరాకు 15,000 ఇవ్వాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతు బంధు పథకాన్ని కేసీఆర్ అమలు చేశారని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు వెంటనే పెట్టుబడి సహాయం అందించాలన్నారు. వరి పండించిన రైతులకు 500 బోనస్ ఇవ్వాలని వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. నాకు తెలియదు కానీ వ్యవసాయ కుటుంబాలు అయితే ఇవి రైతు రోహిణి కార్తె వచ్చిందంటే పిల్లి కూనలాగా తిరుగుతూ అంటాడు ఇళ్ళ చుట్టూ అప్పుల కోసం. ఒక ధైర్యంతో తన పంట పొలాలకు అడుగు పెట్టడు. ధైర్యంతో నేను దున్నబోతున్నాను, మంచి వర్షాలు పడ్డాయి అని చెప్పి అడుగు పెట్టడు. ఎక్కడ ఏమవుతుందో అని తిరుగుతుంటాడు. ఆ విధంగా ఉండొద్దని చెప్పి ఆ ఎక్స్పెండిచర్ ఎంత అవుతుందో పర్ ఎకర్ అని చెప్పి ఆలోచన చేసి రచించిన పథకం రైతు బంధు పథకం. ఇదేదో రైతులకు డబ్బులు ఇచ్చే పథకం కాదు. ఇది ది స్పిరిట్ ఆఫ్ రైతు బంధు. ఎప్పుడు ఇవ్వాలది? రైతు కృష్ణా జిల్లా గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని తరపున ఓటర్లకు పంచిన డబ్బులు సరిగా అందలేదని గుడివాడ పట్టణ వైసీపీ లీడర్ సర్దార్ బేగ్ ఆరోపించారు. ఎన్నో సంవత్సరాల నుండి పార్టీగా పనిచేస్తున్నా తమని పట్టించుకోలేదన్నారు. ఓటర్లకు పంపాల్సిన డబ్బులు మింగేసిన వారిని పిలిపించి డబ్బులు వారి దగ్గర వసూలు చేయాలని సర్దార్ బేగ్ డిమాండ్ చేశారు. తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాలి నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వార్డుకి 2 గాడికి డబ్బులు పంచుతాకు వచ్చిన వాళ్ళు, వీళ్ళకి డబ్బులు ఎవరెవరైతే తీసుకొచ్చి వాళ్ళు ఎన్ని లక్షలు కావాలి 2 లక్షలు తీసుకొచ్చే మనిషి వార్డులో ఉన్నవాళ్ళు చిన్ని గారు కళ్యాణ మండపంలో పిలిచి కూర్చోబెట్టి నిజం చెప్పుతే వదిలేసి డబ్బులు వసూలు చేయండి, లేదా మీ దగ్గర ఉన్న కుక్కలు ఎన్ని ఉన్నాయి అన్ని కుక్కలను వదిలేయండి. కొడాలి నానికి నమ్మక ద్రోహం చేసిన వాళ్ళల్లో 12వ వార్డు, 10వ వార్డు, 11వ వార్డులో మిగతా వార్డుల గురించి మనకు అనవసరం. ఈ వార్డుల్లో ఉన్న వాళ్ళు అతి ఘోరంగా డబ్బులు నొక్కేశారు. 24 సంవత్సరాలు 22 సంవత్సరాల నుంచి కష్టపడి ప్రతి వెనకాలండి ఉన్నవాళ్ళు చూస్తుండగానే ఇన్ని డబ్బులు దొబ్బేశారంటే దగ్గర 8 కోట్లు దొబ్బేశారు. మొన్న 13వ తారీఖు నాడు జరిగిన ఎలక్షన్లో కొడాలి నాని గారు ఓటర్లకు ఇవ్వాల్సిన డబ్బుని వార్డుకి తీసుకొచ్చిన పెద్ద మనుషులు, వార్డుకి 2 గాడికి డబ్బులు పంచుతాకు వచ్చిన వాళ్ళు. ఏపీలో ఇటీవల జరిగిన పోలింగ్ వేళ పలు ప్రాంతాల్లో అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఎన్నికలు ముగిసిన తర్వాత కూడా పలు ప్రాంతాల్లో ఘర్షణలు కొనసాగాయి. ఈ అల్లర్ల వెనుక కారణాలు ఒక్కొక్కటిగా ఇప్పుడు బయటకు వస్తున్నాయి. రాయలసీమలోని అనంతపురం జిల్లా తాడిపత్రి ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై టీడీపీ వాళ్ళు దాడి చేశారంటూ నిన్న మొన్నటి వరకు అనుకున్నారు. అయితే ఇరు పార్టీల మధ్య జరిగిన గొడవల్లో వైఎస్ఆర్సీపీ వారు టీడీపీ మీద, టీడీపీ వారి మీద వైఎస్ఆర్సీపీ వాళ్ళు దాడి చేసి ఉండవచ్చునని భావించారు. కానీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేసి తలుపుల పగలగొట్టింది పోలీసులే అని తేలడంతో ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారింది. ఏపీలో ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఎన్నికల వేళ చెదురుమదురుగా పలుచోట్ల అల్లర్లు చోటు చేసుకున్నాయి. ఇరు వర్గాల ఘర్షణలు పోలింగ్ రోజుతో ముగిశాయనుకుంటే మరుసటి రోజు కూడా అల్లర్లు కొనసాగాయి. ఈ ఘర్షణలపై ఈసీ కూడా దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఈసీ. ఇదిలా ఉంటే ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఇంటికి వచ్చిన వందలాది మంది పోలీసులు ఆయన ఇంటి తలుపులు పగలగొట్టారు. ఇంట్లో వైసీపీ కార్యకర్తలు ఉన్నారనే సమాచారంతో ఇలా చేసి ఉండవచ్చునని అందరూ భావించారు. అయితే సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేశారు అనేది ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. పెద్దారెడ్డి ఇంటి చుట్టూ ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు తమ లాఠీలతో పగలగొట్టిన విజువల్స్ లభించాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ వార్త సంచలనంగా మారింది. భద్రతలో భాగంగా ఏర్పాటు చేసుకున్న సీసీ కెమెరాలను పోలీసులు ఎందుకు పగలగొట్టాల్సి వచ్చింది? సీసీ కెమెరాలు పోలీసులే పగలగొట్టడం వెనుక అసలు కారణం ఏమిటి అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. దీంతో రాయలసీమలో అల్లర్లకు పోలీసులే కారణమనే టాక్ ఈ వీడియో ద్వారా బలంగా వినిపిస్తోంది.
పెద్దారెడ్డి ఇంటిపై దాడులకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత పెద్దారెడ్డి సీసీ కెమెరా విజువల్స్ను కేంద్ర ఎన్నికల సంఘానికి పంపించడంతో ఈ వ్యవహారం మొత్తం వెలుగులోనికి వచ్చింది. పోలింగ్ జరుగుతున్న మే 13వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఒక్కసారిగా అల్లర్లు మొదలయ్యాయి. ఇక పోలింగ్ ముగిసిన తర్వాత విధ్వంసం జరిగింది. వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి టార్గెట్గా పోలీసులే రౌడీలా వ్యవహరించారని, పోలీసుల కనుసన్నల్లోనే రాయలసీమలో అల్లర్లు చెలరేగాయంటూ బయటకు వచ్చిన సీసీ కెమెరా వీడియోలే సాక్ష్యంగా వైసీపీ ఆరోపిస్తుంది. ఇంటి తలుపులైతే పగలగొట్టారు, అంతవరకు ఓకే. పోలీసులు సీసీ కెమెరాలను ఎందుకు ధ్వంసం చేయాల్సి వచ్చింది అనే ప్రశ్నలపైనే ఇప్పుడు ఈసీ సైతం విచారణ చేయబోతుంది. పల్నాడు సీమలో అల్లర్లపై సిట్ దర్యాప్తునకు ఆదేశించింది ఎన్నికల సంఘం. సిట్ విచారణలో పోలీసుల వ్యవహారంపై మరిన్ని ఆధారాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమర్పించనున్నట్లు తెలుస్తోంది. మొత్తానికి పెద్దారెడ్డి ఇంటిపై పోలీసుల దాడి విజువల్స్ దేశవ్యాప్తంగా కలకలం రేపుతున్నాయి. మరి పోలీసులు ఈ దాడులకు పాల్పడడానికి కారణాలు ఏంటనే సిట్ దర్యాప్తులో తేలాల్సి ఉంది. కడప జిల్లాలో ఎన్నికల సందర్భంగా హింస జరిగిన నేపథ్యంలో పోలీస్ శాఖ కఠిన చర్యలు చేపట్టిందని పులివెందుల డీఎస్పీ వినోద్ కుమార్ చెప్పారు. బాణసంచా ఊరేగింపులపై నిషేధం విధించామన్నారు. అనుమతి లేకుండా టపాసులు కాల్చినా ఊరేగింపు చేసినా చర్యలు తప్పవని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా పెట్టామని, బైండ్ ఓవర్ అయ్యాక క్రైమ్ చేస్తే నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లా బహిష్కరణ చేసే అవకాశం ఉందన్నారు. శాంతి భద్రతలకు అందరూ సహకరించాలని డీఎస్పీ అన్నారు. ఎన్నికలు 13వ తారీఖున జరగడం శాంతియుత వాతావరణంలో కొన్ని ప్రాంతాల్లో జరిగాయి. కొన్ని ప్రాంతాల్లో బాగా హింసాత్మక సంఘటనలు జరిగి లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం వచ్చింది. కాబట్టి అందులో భాగంగా ఈ మధ్యకాలంలో ప్రీ పోల్కి ముందు అంటే పోలింగ్కి ముందు జరిగిన సంఘటనలు కానీ, పోలింగ్ రోజు జరిగిన సంఘటనలు కానీ, పోలింగ్ తర్వాత కూడా కంటిన్యూగా జరుగుతున్నటువంటి సంఘటనలు దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం, గౌరవ కలెక్టర్ గారు, తర్వాత ఎస్పీ గారు మాకు కొన్ని నిర్దిష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో భాగంగా ఇలాంటి సంఘటనలే మళ్ళా పునరావృతం కాకోకుండా విన్నింగ్ ప్రొసెషన్స్ కానీ, లేకుంటే ర్యాలీస్, తర్వాత టపాకాయలు కాల్చడం, మెరవన్లు ఇవన్నీ కూడా నిషిద్ధం. భక్తుల కోసం సోలార్ పవర్తో నడిచే వాహనాలు అవసరమని సింహాచలం దేవస్థానం చైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. అందుకే సోలార్ పవర్తో నడిచే 2 బస్సులను కొనుగోలు చేసి దేవస్థానానికి అందించామన్నారు. సింహాద్రి అప్పన ఆలయంలో ఎలక్ట్రిక్ బస్సులను అశోక్ గజపతిరాజు, ఈవో శ్రీనివాసమూర్తి ప్రారంభించారు. ఈ బస్సులకు ప్రస్తుతం ఛార్జీలు పెంచే యోచన లేదని స్పష్టం చేశారు. ఈ బస్సుల పనితీరును పరిశీలించి కాలుష్యం లేని మరిన్ని వాహనాలు కొంటామని చైర్మన్ అశోక్ గజపతిరాజు అన్నారు. జనసేన నేత నాగబాబు మళ్లీ ట్విట్టర్లో యాక్టివ్ అయ్యారు. గతంలో అల్లు అర్జున్ను ఉద్దేశిస్తూ చేసిన ట్వీట్ను తొలగించారు. ఆ ట్వీట్ను డిలీట్ చేశానని చెబుతూ మరో ట్వీట్ చేశారు. అంతకుముందు నాగబాబు చేసిన ట్వీట్ రాజకీయ దుమారం రేపింది. ఏపీ సార్వత్రిక ఎన్నికల వేళ అల్లు అర్జున్ పవన్ తరపున కాకుండా తన స్నేహితుడు వైసీపీ నేత శిల్పా రవిచంద్రారెడ్డిని గెలిపించాలని ప్రచారం చేశారు. అయితే మెగా అభిమానులు, జనసేన శ్రేణులు అల్లు అర్జున్పై మండిపడ్డారు. నంద్యాలలో అల్లు అర్జున్ పర్యటనను ఉద్దేశిస్తూ నాగబాబు ఆసక్తికర ట్వీట్ చేశారు. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడేనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడేనా మావాడే అంటూ ట్వీట్ చేశారు. అది కాస్త వైరల్గా మారింది. ఆ ట్వీట్ తీవ్ర దుమారం రేగడంతో నాగబాబు దాన్ని డిలీట్ చేశారు. ప్రకాశం జిల్లా ఒంగోలు నియోజకవర్గంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో వాహనాలపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. అల్లర్లు జరగవచ్చుననే సమాచారంతో బైకులపై ఓవర్ రైడ్, ఓవర్ సౌండ్తో పొల్యూషన్కు పాల్పడుతున్న యువకులను, బైకులను గుర్తించి వాటి పేపర్లను పరిశీలించారు. ర్యాలీలు, పార్టీ కార్యక్రమాలలో పాల్గొనే యువతకు సంబంధించిన బైకుల పేపర్లను ప్రత్యేకంగా పరిశీలించారు. సరైన పేపర్లు లేకుండా నడుపుతున్న వాహనాలను సీజ్ చేశారు. అనుమతులు లేని హెవీ సౌండ్ సైలెన్సర్లపై చర్యలు తీసుకున్నారు. ఎస్పీ ఆదేశాలతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు సిఐ జగదీష్ తెలిపారు. అల్లర్లు, ధర్నాలు, ర్యాలీలతో పాల్గొనే యువత తమ వాహనాలకు సరైన పేపర్లు కలిగి ఉండాలని, లేకపోతే
చర్యలు తీసుకుంటామని సీఐ జగదీష్ హెచ్చరించారు. జిల్లా ఎస్పీ గారి ఆదేశానుసారం ఒంగోలు పట్టణంలో 1 టౌను 2 టౌను తాలూకా కొత్తపట్నం స్టేషన్ సిబ్బందితో పెట్టుకొని వెహికల్స్ మీద స్పెషల్ రైడ్ నిర్వహించడం జరుగుతుంది. దానిలో భాగంగా ఎవరైనా మోడిఫైడ్ సైలెన్సర్లు పెట్టుకొని సౌండ్ పొల్యూషన్కి పాల్పడినా, అదేవిధంగా వెహికల్ రికార్డ్స్ వ్యాలిడ్ వెహికల్ రికార్డ్స్ లేకుండా తిరుగుతున్న అటువంటి వెహికల్స్ గుర్తించి వాటిని సీజ్ చేసుకొని మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గారికి తదుపరి చర్య నిమిత్తం పంపడం జరుగుతుంది. పట్టణంలో ఎవరైనా సరే ఈ ర్యాలీలో పాల్గొన్నప్పుడు కానీ ఏ విధంగా బైకులు అనేది పాల్గొని సైలెన్సర్ ద్వారా సౌండ్లు చేయడం అది కూడా నిషేధం. అటువంటివి ఏమైనా చేస్తే వాటి మీద కఠినమైన చర్యలు తీసుకోబడతాయి. అందరూ కూడా వెహికల్స్ రికార్డు అప్డేట్ చేసుకొని తిరగవలసిందిగా పట్టణ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం. బీజేపీలో కొందరు వ్యక్తులు తనను మోసం చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి రాకేష్ రెడ్డి తెలిపారు. ప్రభుత్వ మెడలు వంచి తాను నిరుద్యోగుల కోసం పోరాడతానన్నారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 46ను రద్దు చేస్తానన్నారని, కానీ ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఎమ్మెల్సీగా తనకు వచ్చే డబ్బు మొత్తం పేద విద్యార్థుల కోసం ఖర్చు చేస్తానన్నారు. ఎమ్మెల్సీగా తనను గెలిపిస్తే జీవో నెంబర్ 46పై తాను పోరాడతానని హామీ ఇచ్చారు. ఖమ్మం పట్టభద్రుల నియోజకవర్గంలో 34 శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఈ 34 శాసనసభ నియోజకవర్గాల్లో 32 అధికార పార్టీ ఈరోజు గెలుచుకున్నది, రాజ్యం వెళ్తా ఉన్నది. కేవలము పల్లా రాజేశ్వర రెడ్డి గారు, జగదీశ్వర్ రెడ్డి గారు తప్ప మిగతా అందరూ కూడా అధికార పార్టీ సభ్యులే. ఎప్పుడు కూడా ప్రతిపక్షం బలంగా ఉండాలి. ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యం పరిడవిల్లాలంటే ప్రజల పక్షమై గొంతెత్తేటువంటి నాయకత్వాన్ని కూడా బలం చేకూర్చాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజలు ఆ రకంగా ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. నేను బిట్స్ పిలానీలో ఉన్నప్పుడు కూడా నేను యూనివర్సిటీ విద్యార్థిగా ఆరుగాలం శ్రమించి పంట పండించిన రైతులకు ధరల విషయంలో నిరాశ ఎదురవుతుంది. కోతల పేరుతో వీరిని నిండా దోచేస్తున్నారు ధాన్యం కొనుగోలు సెంటర్ల నిర్వాహకులు. తూకంలో తేడాలు సరే సరి. మంచిర్యాల జిల్లా చెన్నూరు మండలం సోమనపల్లి గ్రామంలోని కేంద్రం నిర్వాహకుల తీరుపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పరిమితికి మించి 42 కిలోల తూకం వేయడమే కాకుండా 3 లారీల నుండి 24 క్వింటాల ధాన్యం కోత విధించడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర నిర్వాహకుల ఆగడాలకు అడ్డుకట్ట వేయాలని రైతులు కోరుతున్నారు. ఫస్ట్ స్టార్టింగ్ 14 తారీఖు నాడు కాంట పెట్టిండు 42తోని. కాంట పెట్టి ఫోన్ చేసి మీ లారీకి 8 క్వింటాలు కట్ అయినాయి, మా ఇట్లా ఎందుకు కట్ అయినాయి, మా వడ్లు మాకే కావాలి, మమ్మల్ని ఎందుకు తీసుకుపోరా మేము అడిగినాం. కాంట చేసి పంపింది, ట్రక్ చెట్టి చూంచండి అని మేము అడిగినాం. అడిగితే అది ఇప్పుడు అది అచ్చు పడలేదు, అది కూడా అక్కడనే ఉన్నది అన్నారు. అక్కడ ఎట్లుంటుంది అన్న, మాది ఇక్కడ సెంటర్లో చూంచారు, మాకు అదే కావాలని మేము అడిగాం. ఎక్కడ చెప్పుకుంటారో చెప్పుకోపోరు అన్న తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇళ్ల పరిస్థితి దయనీయంగా మారింది. ఇల్లు నిర్మించి 8 నెలలు గడవక ముందే కొద్దిపాటి వర్షానికి కూడా నీళ్లు కారిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం మల్లెమడుగులో డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఆర్భాటంగా నిర్మించారు. ఖమ్మం, ముస్తఫానగర్, దంసలాపురం కాలనీల లబ్ధిదారులకు డ్రా పద్ధతిలో కొత్త ఇల్లు కేటాయించారు. వాటిలో నివసిస్తున్న వారికి కనీసం రోడ్డు సౌకర్యం కూడా కల్పించలేదు. అధికారులు మరమ్మతులు చేసి వర్షపు నీరు లీక్ కాకుండా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరారు. ఓట్ల కోసం ఇచ్చిపోయారు కానీ ఇక్కడ ఏమున్నాయి ఏందనేది ఏం పట్టించుకోలేదు. ఈ 2 రోజుల నుంచి వర్షం కురిసి ఆ బిల్డింగ్లు మొత్తం వాటర్ ఆగి అంతా బిల్డింగ్ కూలుతుంది. దానివల్ల అన్ని నీళ్లు కిందికి వచ్చేసి ఆ కరెంటు షాక్ వస్తుంది. ఎర్త్ వైర్ పైనే ఉన్నాయి. ఇప్పుడు ఇవాళ 2 పిల్లగాళ్ళకి ఎర్తు కొట్టేసి కింద పడి ఇక ఆ లైన్కి జనాలు పోవట్లేదు. కరెంట్ మీటర్లో నీళ్ళు ఆగినాయి. వాళ్ళకి పెద్ద సమస్య ఉంది. దీనికి లీడర్లు వచ్చేసి హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు ఆ సంస్థ గుడ్ న్యూస్ అందించింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వేళల్లో మార్పు చేశారు. ఇప్పటి వరకు రాత్రి 11 గంటలకు చివరి రైలు అందుబాటులో ఉండగా దీనిని మరో 45 నిమిషాలు పొడిగించారు. ఇకపై రాత్రి 11 గంటల 45 నిమిషాలకు చివరి రైలు అందుబాటులో ఉంటుంది. అలాగే ప్రస్తుతం ఉదయం 6 గంటలకు తొలి రైలు అందుబాటులో ఉండగా దాన్ని కూడా పొడిగించారు. ప్రతి సోమవారం 5 గంటల 30 నిమిషాలకే తొలి రైలు అందుబాటులోనికి ఉంటుందని హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు తెలిపారు. కొమరంభీం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పీడీఎస్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్నారు. వాంకిడి చెక్పోస్ట్ వద్ద సిరిసిల్ల నుండి మహారాష్ట్రను ఐచర్ వాహనంలో తరలిస్తున్న సుమారు 10 టన్నుల రేషన్ బియ్యాన్ని ఎన్ఫోర్స్మెంట్ డీటీ రాజ్ కుమార్ సీజ్ చేశారు. రేషన్ బియ్యంతో పాటు ఐచర్ వాహనాన్ని సీజ్ చేసి ఓ వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కరీంనగర్ జిల్లా రుద్రంగిలో చిరుతపులి కలకలం రేపింది. గొరిలాల్వా నల్లగుంట ప్రాంతంలో గంగాధర్ అనే రైతుకు చెందిన గేదె దూడపై దాడి చేసి చంపింది. గేదె దూడను గుడిసెలో కట్టేసి ఉంచామని, రాత్రి సమయంలో చిరుత దాడి చేసి చంపిందని రైతు తెలిపాడు. అదేవిధంగా గుడిసె చుట్టూ చిరుత కాలి వేలిముద్రలు కనిపించాయన్నారు. చిరుత సంచారంతో స్థానిక ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రాత్రి ఎప్పుడు వచ్చింది మాకు తెలియదు. మేము బర్రెలను ఈయనే కట్టేసినాం, దుడ్డని ఈయనే కట్టేసి మేము ఇంటికేనో. అది రాత్రి ఎప్పుడు వచ్చిందో ఏమో. రాత్రి జిటపుల్లి వచ్చి దాడి చేసి దుడ్డని చంపి మొత్తం అంతా తినడం జరిగింది. ఫారెస్ట్ వాళ్లకు మా యొక్క నమస్కారం చేసి చెప్తున్నాం. ఎందుకంటే మాకు ఇక్కడ రైతులకు ఎవరికి కానీ భయంగా ఉన్నది. ఇవాళ గిట్లా వచ్చి తినిపోయింది. మేము రాత్రి పగలు తెల్లందాకా ఇక్కడ సేందాలో తిరుగుతాము. ఏ రాత్రి ఏ పగలు వచ్చి కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు యువకుడు ఇబ్రహీం ఖాతాలోని డబ్బులను సైబర్ కేటగాళ్లు కొట్టేశారు. యూనియన్ బ్యాంకు బిజినెస్ కరెస్పాండెంట్ పాయింట్ నిర్వహిస్తున్న ఇబ్రహీం సెల్ను సైబర్ నేరగాళ్లు హ్యాక్ చేశారు. అతని ఖాతాలోని 7 లక్షల రూపాయలు కాజేశారు. తన ఖాతాలో డబ్బులు కట్ అయినట్లు మెసేజ్ వచ్చిన వెంటనే పోలీసులకు ఇబ్రహీం ఫిర్యాదు చేశాడు. మళ్లించిన డబ్బులు హర్యానా, రాజస్థాన్ రాష్ట్రాలకు చెందిన ఖాతాలుగా పోలీసులు గుర్తించారు. ఆ ఖాతాలను ఫ్రీ చేసి 2 లక్షల నగదును తిరిగి రప్పించారు. ఇబ్రహీము, కోటకల్ గ్రామం, ఎమ్మిగనూరు మండలం, కర్నూలు జిల్లా, ఆంధ్రప్రదేశ్. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎమ్మిగనూరు గాంధీనగర్ బ్రాంచ్లో బీసీగా పనిచేస్తూ ఉన్నాను. నిన్న మధ్యాహ్నం 3 గంటలకి సైబర్ నేరగాళ్ళు నా యొక్క మొబైల్ని హ్యాక్ చేసి నా యొక్క అకౌంట్లో ఉన్న డబ్బుల్ని 5 లక్షల రూపాయలు వాళ్ళు హ్యాక్ చేసి IMPS ద్వారా నా యొక్క ఉన్న అకౌంట్లో డబ్బులను వాళ్ళ అకౌంట్లోకి ఇది చేసుకోవడం జరిగింది. కాబట్టి దీని మీద నేను టౌన్ స్టేషన్లో కూడా ఇది వాటి జిల్లా డైరీ చూస్తూనే ఉండండి స్వతంత్ర.